హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ అనమాట. ఈ వీడియోలో అయితే పొంగల్ రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు 3 రోజుల వీడియో కలిపి వస్తుందన్నమాట. ఎవరు ఏమనుకోవద్దు. 3 రోజులది ఒకటే రోజు అంటే పెద్దగా ఉండదు, చిన్న వీడియోని అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేశాను అంతే. ఎందుకంటే అసలు వీడియో షూట్ చేయడానికి మనకు అసలు ఒంట్లో ఓపిక లేదన్నమాట. ఫీవర్తో వెళ్ళాను, రానని చెప్తే ఏమో అమ్మ వాళ్ళు వినలేదు. ఎందుకంటే మనం అసలే సంవత్సరానికి ఒకసారి పోతాం కదా, ఇంకా అందుకోసమని ఖచ్చితంగా మీకు నా మొహం చూస్తుంటేనే తెలుస్తూ ఉండొచ్చు కదా డల్గా. ఇంకా అందులో ఇదే పెద్ద తలనొప్పి. అంటే ఆ రోజు మా బావ పెట్టుకున్న ప్లాన్స్ అయితే బొచ్చెడు ఉన్నాయి. మార్నింగ్ పొంగల్ రోజు, భోగి రోజు డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఇంకా మేము ఇంట్లో పూజలు చేసుకొని, మన ఇంట్లో కూడా మనం పూజ చేసుకోవాలి కదా, పూజ చేసుకొని ప్రసాదం చేసుకొని సేమియా పాయసం ఫాస్ట్గా చేసుకున్నాను. చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకొని మేము ఈరోజు ఏలూరు నాచారం వెళ్తున్నాం అన్నమాట. ఏలూరు నాచారం అంటే మా ఇంటి దేవుడు. ఎవ్రీ ఇయర్ వెళ్తాము మేము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, ఫొటోస్ పెట్టుంటాను. ఈ ఇయర్ కూడా ఇంకా కారు ఉంది, చాలా రోజులు అవుతుంది కదా, దర్శించుకొని వెళ్దామని చెప్పి. ఎందుకంటే పిల్లలతో అప్పుడు బైక్ మీద వెళ్ళాం, ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం పెద్దగా అవుతున్నారు కదా, మాకు అసలు సెట్ అవ్వట్లేదు. ఇంకా అందుకోసమని పిల్లలతో మళ్ళీ బస్సులో అక్కడ ఇక్కడ దిగడం కంటే ఇదే కంఫర్ట్ కదా అని చెప్పి అలానే వెళ్దామని చెప్పాడు బావ. ఇంకా ఉత్తి ఏలూరు నాచారమే కాదు, ఏలూరు నాచారం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి 3 దర్శించుకొని వెళ్దామని చెప్పాడు అనమాట. ఇంకా నేను అప్పటికి చెప్తూ ఉన్నా, ఇన్నా నా వల్ల కాదబ్బా, సారీ, చాలా లాంగ్ జర్నీ అవుతుంది, అసలు అవ్వదు అని చెప్తూ ఉన్నాను. అయినా సరే అది అటువైపు ఇది ఇటువైపు కదా అని అడుగుతున్నాను అనమాట. ఏలూరు నాచారం ఏమో తూప్రాన్ సైడ్ అటువైపు, యాదాద్రి స్వర్ణగిరి ఏమో ఇటు వరంగల్ సైడ్ కదా, భువనగిరి అటువైపు. ఎలా అంటే ఏం కాదు, అలా షార్ట్ కట్స్ అట్లా ఉంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడనమాట. చెప్పాక ఇంకా సరే అని చెప్పి అందరిని వేసుకుని అయితే బయలుదేరామా. ఇంక ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. 2 అయ్యేటప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. సరే వెయిట్ చేద్దాం అనుకుంటే టైమింగ్, ఓపెనింగ్ టైం 4 o'clock ఉందన్నమాట. ఇంకా 4 o'clock దాకా వెయిట్ చేస్తే మళ్ళీ యాదాద్రి స్వర్ణగిరి ఎలా దర్శించుకుంటామని చెప్పి సరే అని చెప్పి ఇంకా లోపలికి అలా కొంచెం గేట్ ఓపెన్ ఉంటే లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ నువ్వు రప్పించుకున్న రోజు వస్తాం స్వామి, టైం కుదరలేదని దండం పెట్టుకొని ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంకా స్వర్ణగిరికి వచ్చేటప్పటికి 5:30 అయ్యింది. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఆ రోజు పండగ కదా, ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ స్వర్ణగిరిలోకి, ఫోన్ కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. మాకు తెలీదు, లోపలికి వెళ్ళి మళ్ళీ కౌంటర్ దగ్గర పెట్టి ఫుల్ రష్ ఉంది ఆ రోజు పండగ అయినా కూడా. ఇంకా 3 పిల్లల్ని వేసుకొని కదా, దర్శనం అయితే బాగా జరిగింది, చక్కగా దర్శించుకొని వచ్చేసాము. నాకు ఫీవర్ వల్ల అసలు ఓపిక లేదు, మళ్ళీ లాంగ్ అయిపోయింది కదా ఏసీలో. బావకి ఏంటంటే ఏసీ లేకపోతే ఆయన కారు నడపలేడు, చాలా టైర్డ్ అవుతాడు. నాకేమో అసలు ఏసీ పడదు అంటే కొంచెం ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, ఆఫ్ చేస్తే ఉక్కపోస్తుంది, ఆన్ చేస్తే అట్లా అవుతుందని ఇంకా ఆన్ చేసుకొని వచ్చేవరకు ఇంకా నైట్కి కింద బండలు స్వర్ణగిరిలో చల్లగా చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా ఫాస్ట్గా దర్శించుకొని మేమైతే వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. ఇంకా నైట్ వచ్చేసరికి 9 అయింది. అమ్మ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మేము భువనగిరిలోనే ఉన్నాము, జంగంలోనే ఉన్నాము అని చెప్తూ ఉన్నాము. ఇంకా వచ్చి డైరెక్ట్ కొంచెం తిన్నాము, తిని పడుకున్నాము. ఇంకా అమ్మ అయితే పొద్దున్నే లేచి చానుపంతా చల్లేసింది, అలికేసి ముగ్గులు పెట్టేసింది, కడప కూడా కడిగింది కదా. ఇంకా సంక్రాంతి కాబట్టి నన్ను కొంచెం రంగు ముగ్గులు వేయమన్నది అనమాట కలర్స్తో. ఇంకా మనకు అసలు అబ్బా అనిపించింది. చాక్ పీస్ అయితే పర్లేదు, కానీ ముగ్గుతో చాలా ఇయర్స్ అయిపోయింది, అసలు పికప్ లేదనమాట, వేస్తుంటే అస్సలు రావట్లేదు. అయినా సరే కాస్త ఓపిక చేసుకొని వేద్దాంలే అని చెప్పి అయితే వేశాను. ఇదే అనమాట మా ఇల్లు, అమ్మ వాళ్ళది. ఇంకా ముగ్గు అయితే వేశాను. ఈ ముగ్గుని చూసి అస్సలు నవ్వుకోకండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కాస్త ఓపిక ఉంటే బెటర్గా, బాగా వచ్చని చెప్పాను, కాకపోతే ఇంకొంచెం బాగా వేసేదాన్నేమో ఓపిక ఉంటే. అస్సలు బాగాలేదు. ఈసారి న్యూ ఇయర్ నా కోసమే వచ్చినట్టుంది.
లాస్ట్ టైం చూపించాను కదా, అప్పటి నుంచి అస్సలు బాగాలేదు. సెలైన్స్ ఎక్కుతున్నాయి, హాస్పిటల్కి వెళ్తున్నాను, అయినా ఏమీ తగ్గట్లేదు. చూడాలి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో ఇది. ఇంక మా అమ్మ ఏమో అలిగింది, నేను రంగులు వేస్తా అంటే నువ్వు నన్ను వెయ్యనియలే, నువ్వే వేసావు, నీ ముగ్గు నచ్చలే, నేను తుడిపేస్తానని ఇంకా తనైతే మారం చేస్తుంది. ఇంకా నేను బ్రష్ చేసుకునే లోపు మా పెద్దోడైతే ఇక్కడ నిన్న సారీ వాళ్ళు ఆల్రెడీ పేపర్స్ పెన్సిల్స్ కొని తెచ్చుకున్నారనమాట. బోర్ కొడుతుంది మాకు ఏం చేయాలని, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, ఇంకా మా పిల్లలకి ఎక్కువ ఫోన్ అలవాటు లేదు, మేము ఫోన్ ఇవ్వమన్నమాట. ఇంకా అందుకోసమని వాడు మెంటల్ ఫిక్సెడ్, వీళ్ళతో పెద్ద నసు ఉంటుంది, అక్కడికి వెళ్ళాక మనం ఏం అడగలేం వీళ్ళని అని. ఎందుకంటే బయటికి వాళ్ళే స్వతహాగా వెళ్ళి ఆడుకోలేరు, హైదరాబాద్లోనే ఆడుకోలేను, వాళ్ళు ఊర్లో ఎవరు తెలియదు ఎలా వెళ్తారు. అందుకోసమనే ముందే ప్రిపేర్ అయ్యి కొన్ని A4 షీట్స్, ప్యాడ్స్, పెన్సిల్ బాక్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇంకా కాగాషి డ్రాయింగ్ వేసుకున్నాడు చూడండి వాడు, అదే చెప్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత హనుమాన్ డ్రాయింగ్ కూడా వేశాడు. డ్రాయింగ్ ఎలా అనిపించింది అన్నది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ పిల్లలు ఊరికి వస్తే ఏం చేస్తారు? మీ పిల్లలకి ఊర్లలో ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో ఆడుకుంటారా? వాళ్ళు కూడా మీరు తీసుకెళ్తే కానీ బయటికి రాకుండానే ఉంటారా అన్నది కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే మేము తీసుకెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళకి అసలు బయట తెలియదు అనమాట. మాతో పాటు వస్తేనే ఆట కూడా మాతోటే ఆడతారు, అంటే వాళ్ళ డాడీతో ఇట్లా. ఇంకా తర్వాత మేమైతే మటన్ వండుకున్నాము, నేను వీడియో షూట్ చేయలేదు. సంక్రాంతి రోజు మేము తింటాము, భోగి రోజు తినము, సంక్రాంతి రోజు తింటాము. ఇంకా ఆ రోజు చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాక, ఇదైతే కనుమ రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్కి కాస్త సెట్ అయిపోయి చిన్నమ్మ తమ్ముడు వచ్చారు. ఇంకా అమ్మ అయితే అప్పుడు అప్పాల పని పెట్టుకుంది. ఇంకా అమ్మ అయితే ఒకటే కంగారు, అందరు చేసేసుకున్నారు ఊర్లలో ముందు నుంచి, సంక్రాంతి పండుగ ముందు నుంచి చేసుకుంటూ ఉంటారు, అందరు చేసుకున్నారు, నేనే చేయలే, పిల్లలు అడుగుతారు, పిల్లలు ఏం అడగరమ్మా, వాళ్ళందరిలా కాదులే అని నేను చెప్తూ ఉన్నా. అయినా సరే అడగకపోయినా వాళ్ళకు మనసులో ఉండదని తెగ బాధపడుతుంది. ఇంకా మా బావ ఉంటైతే అసలు అత్త మామ అమ్మ నాన్న తేడా ఏముండదు, అందరిని ఆట పట్టించుడు నవ్విపిచ్చుడే ఉంటుంది అనమాట. ఇన్నైతే అయిపోయినాయి, ఇంకొక 2 వాయిలు అవుతాయి. ఇంకా అందుకోసమని అమ్మ అప్పాల కోసము, అంటే గారెల కోసము వేడి నీళ్ళు అయితే కాగబెట్టమన్నది. చూసారుగా పిండి అయితే కొంచెమే ఉంది, అందరం కూర్చొని ముచ్చట్లు పెడుతూ అయితే చేసేసామన్నమాట. ఫైనల్గా మేమైతే ఇంకా వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి వాళ్ళని వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా అమ్మ బావతో మాట్లాడుతూ ఉంది, నా మీద పంచలేస్తూ ఉన్నాడు అనమాట బావ, మీ అమ్మాయి తినదు ఏం లేదు అది ఇది అని చెప్పి. ఇంక ఇక్కడ మా చిత్తల్లిని అయితే పడుకోబెట్టాము, ఎందుకంటే గుమ్మం దగ్గరే పెట్టాం కదా. ఒక సైడ్ ఆయిల్ ఫస్ట్ వాయి వేయగానే కొద్దిసేపటికి పేలిందనమాట. పేలగానే ఇంక అందరం భయపడి అమ్మో పిల్లలు తిరుగుతుంటే కష్టమని వీళ్ళకి ఫోన్ ఇచ్చి ఆమెనైతే పడుకోబెట్టేశాను అనమాట. బాగానే ఉంటుంది, ఏమైనా జరిగితే కష్టం కదా అని చెప్పి ఇంకా పడుకోబెట్టి ఫోన్ ఇచ్చాను. ఎక్కువసేపు చూడరు కదా అప్పాలు అయ్యేంత వరకే, అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు తప్పవు కదా, అలా జరిగిందనమాట. మీ పండుగ ఎలా జరిగింది అన్నదైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అప్పాలకైతే నీళ్ళు కాగిపోయాయి. బాయ్ బాయ్.